హరే కృష్ణ శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయము 16, 17, 18 శ్లోకాలు. ఇంకా దానికి అర్థం తెలుసుకుందాం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ యస్య పరమేశ్వాసః శిఖండీ చ మహారథः దృష్టధమ్యో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితः. పదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమని తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనే శంఖమును, సహదేవుడు మణిపుష్కమనే శంఖమును పూరించారు. వీలుకావుడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టధమ్యుడు, విరాటుడు, జయంపరానట్టి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనులు, గొప్ప గొప్ప బాహువులు కలిగిన సుభద్ర తన్యుడు మొదలగు వీరందరూ తమ తమ శంఖాలను పూరించారు. దీని భావం ఇప్పుడు తెలుసు. చేయడము, రాజ్యసింహాసాన్ని తన పుత్రులకి కట్టబెట్టాలనే ఆలోచన ఏ మాత్రం మెచ్చదగింది కాదని సంజయుడు ధృతరాష్ట్రుడితో అతి చతురతో ఇలా తెలియజేశాడు. కురువంశమంతా ఆ మహారణంలో సంహరించబడుతుందని అప్పటికే సూచనలు వచ్చాయి. పితామహుడైన భీష్ముడు మొదలగు అభిమన్యుడు మున్నగున మనుషులు వరకు ప్రపంచంలోనే పలు దేశాలు రాజులతో సహా అక్కడున్న వారందరూ నశించబోతున్నారని తమ కుమారులు అనుసరించినట్టి యుక్తి విధానాన్ని ప్రోత్సహించిన కారణంగా ఆ సమస్త ఘోర విపత్తుకు ధృతరాష్ట్రుడే కారణమైనాడు. హరే కృష్ణ.